ప్రజలని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ICDS అశ్వరావుపేట ప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం మన ఓటే మన భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రికల్ పార్టిసిపేషన్ స్వీప్ లో భాగంగా ఓటర్కు అవగాహన కల్పించే విధానంలో భాగంగా నేలపైన రంగవల్లులు వేసి అంగన్వాడీ టీచర్స్ అందరూ చేతులపైన గోరింటాకు రూపంలో ఓటు గుర్తులు వేసుకొని ఓటు విలువ తెలియజేశారు. ఓటర్లకు అవగాహన కల్పించడంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు అధికారిని రోజారాణి తెలియజేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి స్థానిక MRO కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క యువకుడు విధిగా ఓటు వేయాలన్నారు. అసెంబ్లీ ఎలక్షన్ కి 87% మాత్రమే ఓటింగ్ జరిగిందని ఈసారి మీ అందరి సహాయ సహకారాలతో పార్లమెంట్ ఎలక్షన్ కి 100% ఓటింగ్ జరగాలంటే అంగన్వాడీ టీచర్లు BLOలు అందరూ కూడా ప్రతి ఓటరుకి ఓటు విలువ తెలియజేయాలన్నారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి ఎంపీడీఓ శ్రీనివాసరావు MRO కృష్ణప్రసాద్ చేతుల మీదుగా CPDO రోజారాణి ఆధ్వర్యంలో బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో CPDO రోజారాణి, సూపర్వైజర్ విజయలక్ష్మి, పద్మావతి, కుమారి, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. AR5 న్యూస్ కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ నార్లపాటి సుబ్బారావు. ఈ పోలింగ్ బూత్ పరిధిలో ఉన్న మహిళలందరితో పార్టిసిపేషన్ చేయించాలి, పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలి. దీనికి సంబంధించి మనకు షెడ్యూల్ కూడా ఇచ్చారు. ప్రతి ఓటర్ని మనం ఎడ్యుకేట్ చేయాలి, అతను వచ్చి ఓటు వినియోగించుకునేటట్టు చూడాలి అని కోరుకుంటూ పాల్గొన్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తూ, అదేవిధంగా ఒకరిద్దరికే ప్రైజెస్ ఇవ్వగలం, అందరికి ఇవ్వలేం కాబట్టి అందరూ వేసిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ వచ్చిందని భావించగలరు. ఎందుకంటే మామూలుగా ఇంట్లో వేసుకునే ముగ్గులు కాదు, ఇది ఒక అక్కడ చూస్తే EVM బాక్స్ వేశారు. అంటే EVM బాక్స్ మీద వాళ్ళకి ఎంత అవగాహన ఉంటేనో అక్కడ EVM బాక్స్ని వేయగలరు. మామూలుగా ఏదో ఒక 2 నిమిషాలు ఓటర్ వచ్చి EVM బాక్స్లో ఓటు వినియోగించుకుంటాడు, వెళ్ళిపోతాడు. కానీ మీరు దాని మీద పూర్తి స్థాయి పట్టుకున్న వ్యక్తులాగా ఒక EVM బాక్స్ వేయటం అనేది నిజంగా కూడా ఎవరేసారో కానీ వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు చెప్తా ఉన్నాను. అదే కాకుండా మనం ఓటు వేసాము అంటే దానికి నిదర్శనం మన చూపుడు వేరు మీద ఉన్న మార్పు, అంతేనా? స్థిరా మార్పుతోటే నేను ఓటు హక్కు వినియోగించుకున్నాను అని. ఇప్పుడు చూసాక ఓటు హక్కు వేయంగానే అందరూ వచ్చే సెల్ఫీలు పెడుతున్నారు. అట్లానే ఇదే సింబల్ని అక్కడ ఓటు వేసుకున్నట్టు వేసిన వారికి కూడా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కాబట్టి వారికి కూడా పూర్తిగా అదేవిధంగా ఇక్కడ కూడా మంచి ఓట్ ఫర్ ఇండియా అన్నారు, బెటర్ ఇండియా. ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటే మనమందరం కూడా దాని నుంచి వచ్చే ఫలితాలను మనమే అనుభవించేది. కాబట్టి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి, మంచి భారతదేశాన్ని తయారు చేసుకోవడానికి అనే మంచి చక్కటి ఉదాహరణతో వేసిన ఆ ముగ్గు వేసిన వారికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు చెప్తా ఉన్నామండి. అదేవిధంగా మన కమిటీ వారు నిర్ణయిస్తారు ఏ ప్రైజులు ఏంటి అని. ఇప్పుడే చెప్తా ఉన్నారు, మెహందీలో ఒక చిన్న పాప ఓట్ ఫర్ ఇండియా అని రాయటం, ఓటు హక్కు వేసుకోమని రాయటం, పిల్లలు కూడా